పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలంలోని విజిలెన్స్ సిఐ సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం మెరుపు దాడులు చేపట్టారు. ఈ దాడులలో సుమారు 2 లక్షల విలువ చేసే 4,500 కేజీలు పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. సిఐ మాట్లాడుతూ ఆంధ్ర నుండి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న 4.5 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పహారా కాసి పట్టుకున్నామని, అక్రమ రవాణాకు ఉపయోగించిన 2 వాహనాలను సీజ్ చేసి రెవెన్యూ సిబ్బందికి అప్పగించామని వారు తెలియజేశారు. వాహన యజమానులు బుడుమూరు రామకృష్ణ మరియు గోపాల్ శెట్టి రవిపై 6A కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ సిఐ సతీష్ తెలియజేశారు. విజిలెన్స్ ఎస్ఐ రామారావు మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ మరియు సిబ్బంది ఉన్నారు. ఈ దినం గుమ్మలక్ష్మీపురం నుంచి ఒరిస్సాకి అక్రమంగా పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న 2 బొలెరో వాహనాలను గుమ్మలక్ష్మీపురం నుంచి ఒరిస్సాకి వెళ్ళే మార్గ మధ్యంలో పట్టుకోవడం జరిగింది. ఈ 2 బొలెరో వెహికల్స్లో టోటల్గా 90 బస్తాలు 4.5 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని సిఎస్డిటి గారు వీటిని స్వాధీనపరుచుకొని ఇది జాయింట్ కలెక్టర్ దగ్గర 6A ఫైల్ చేస్తారు. అదేవిధంగా క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తారు. టోటల్గా ఈ టోటల్ ప్రాపర్టీ తాలూకు విలువ 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ బొలెరో వాహనాలు గుమ్మలక్ష్మీపురంకి చెందిన బొడ్డెపు రామకృష్ణ మరియు రవి అన్న వారికి చెందినవి.